सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। मालां कुण्डीं च ढमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। शरदिन्दुविकासमन्दहासं स्फुरदिन्दीवर लोचनाभिरामम् अरविन्दसमान सुन्दरास्याम्। अरविन्दासन सुन्दरीमुपासे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् भारतीतीर्थपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंह दुरितदूर। नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यः नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। जयत्यदि बलो रामः लक्ष्मणश्च महाबलः। राजा जयति सुग्रीवः राघवेनाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः। हनूमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत्। शिलाभिश्च प्रहरतः पादपैश्च सहस्रशः। अर्दयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिले। समृद्धार्तो गमिष्यामि मिषतां सर्वरक्षसाम्। स्वस्त्यस्तु सदां सनुमङ्गलानि भवन्तु। वक्तुश्च श्रोतॄणां नित्यं श्लोकैकश्रवणपठनमात्रेण निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे निखिलपुरुषार्थसिद्धिप्रदे। त्वं मे भक्तिज्ञानवैराग्यविवेकविवर्धने तापत्रयोन्मूलिने श्रीमद् वाल्मीकि रामायणे पूर्वकथानुसारेण अद्य कथा प्रस्तूयते। वक्ता श्रोतारः
సావధానా భవంతు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. జగద్గురువులు అనంతశ్రీ విభూషితులు దక్షిణాంనాయ శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి దివ్య చరణములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురువరేణ్యులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దివ్య చరణములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ సభాయే నమో నమః. శ్రీ సీతారాముల వారి దివ్య సన్నిధిలో భవ్యమైన భద్రాద్రి కలిగినటువంటి ఈ జిల్లా కేంద్రంలో ఈ రోజు నుండి 7 రోజుల పర్యంతం శ్రీమద్ రామాయణంలోని కొన్ని విశేషమైనటువంటి ఘట్టముల మీద మనం మాట్లాడుకోబోతున్నాం. జగద్గురువుల యొక్క ఆదేశం ఇది. మొన్న విజయయాత్రకు జగద్గురువులు మన ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు జగద్గురువులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో స్వామివారు అన్నారు, అప్పటికే నేను వెంకటేశ్వర ముక్తి ఛానల్లో జనరల్ మేనేజర్గా చేస్తున్నాను. స్వామివారు అన్నారు, నువ్వు చేయవలసిన పని అది కాదురా, వేరేది ఉంది అని. జనరల్ మేనేజర్ ఎవరైనా కావచ్చు, కానీ నువ్వు అలా, ఎందుకంటే దాదాపుగా నేను పీఠంలో చదువుకొని స్వామివారి చేతుల మీదుగా సర్టిఫికెట్ పొంది అనేక విశేషమైనటువంటి ప్రవచనాలు అనేక సంవత్సరాలు, దాదాపు 1997 నుండి 2005 వరకు చాలా తిరిగాం. మరి వెంకటేశ్వరుడి దయను, స్వామి వారి యొక్క అనుగ్రహము, అవకాశం రావడం, అక్కడికి 2007లో వెళ్ళటం, 2007 నుండి దాదాపుగా 2013 దాకా కొద్దిగా ఆ బాధ్యత తీసుకున్నందువల్ల ఈ వ్యాసంగానికి కొద్దిగా దూరం అయ్యాం. అందుకే స్వామివారు ఆదేశించారు, ఇంకా చాలా నువ్వు చేయాల్సింది చేసావు, చాలా బాగుంది, ఇంకా నువ్వు ఇప్పుడు రోడ్డెక్కాలి అన్నాడు. జగద్గురువులు అన్న తర్వాత ఇంకా రెండవ ఆలోచన ఉండదు. వారు అలా చెప్పడం వెంటనే
వెంకటేశ్వరుడి ఆజ్ఞగా భావన చేసి వెంకటేశ్వర భక్తి ఛానల్కు రాజీనామా సమర్పించడం. చాలామందికి ఇది మింగుడు పల్లె. ఏదో చెప్తే వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి రావడం ఏమిటి? చిన్న వయస్సు, ఇంకా 25 సంవత్సరాల సర్వీస్ ఉంది. 25 సంవత్సరాల సర్వీసును వదులుకొని దాదాపు CEO స్థాయికి వెళ్ళగలిగిన పోస్ట్ అది. చాలా మంది అన్నారు. కానీ వీటన్నింటికి మించినటువంటి వాక్యం జగద్గురువులది. ఆ ఒక్క మాట చాలిక, ముందు వెనుక ఆలోచించి అక్కర్లే. నగురో రభికంతత్వం నగురో రభికంతప. కలియుగంలో గురువాక్యమునకు మించినటువంటి వైభవం ఇంకొకటి లేదు, దాన్ని మించింది ఇంకొకటి లేదు. ఇంకా సరే, ఇది రామాజ్ఞగా అనుకున్నాను. ఏం చేయాలి? స్వామివారు భద్రాచలం వచ్చారు. భద్రాచలంలో నాకు బలం కలగటానికి వారి యొక్క దివ్యమైనటువంటి పాదుకలు ఇచ్చారు శృంగేరి జగద్గురువులు. గురుపాదుకలు లభించాయి. ఇంకా కావలసింది ఏమిటి? ఇక్కడ మీరు చూస్తున్నటువంటి విగ్రహాలు స్వామివారు పూజ చేసి నాకు ఇచ్చారు, పంచలోహ విగ్రహాలు. ఏం చేయాలి? ఇవన్నీ ఏమీ లేదు, మొత్తం రాష్ట్రం అంతా రామాయణం చెప్తూ తిరగరా అన్నారు. నేను తిరుగుతాను, ఎవరు పిలవాలి? ఫస్ట్ ముందుంటూ ఎవరైనా ఆహ్వానించాలి కదా, పిలవాలి, అక్కడికి వెళ్ళాలి, చెప్పాలి. ఇదంతా ఏదో వెళ్ళు అంతే, ఇంకా ఆయన చూసుకుంటాడు. సరే, ఇది చెప్పి కూడా 1 సంవత్సరం అయిపోయింది. అశోక్ నగర్లో ఒక 21 రోజులు రామాయణం చెప్పాం. హైదరాబాద్లో చాలా అద్భుతంగా, అంటే నాకు నేను టెస్ట్ చేసుకున్నా, అసలు ఏమైనా ఉందా బుర్రలో, లేకపోతే పోయిందా మొత్తం ఉద్యోగంలో పడిపోయి. లేదు, గురువు అనుగ్రహంతో అంతా సక్రమంగానే ఉంది.